మనం ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాము. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయి అంటే నాలో, ఏవ నిజంగా తప్పకుండా, మనః ఆధత్స్వ నీ మనసును లగ్నం చేసి, మయి బుద్ధిం నివేశయ నీ బుద్ధిని కూడా నాలో స్థిరపరచు, నివసిష్యసి మయి ఏవ నీవు నాలో మాత్రమే నివసిస్తావు, అతః ఊర్ధ్వం ఇక ఆ తరువాత నా సంశయ ఎలాంటి సందేహము అవసరం లేదు. ఏం చెప్తున్నారు భగవానుడు? అర్జున, నీ మనసుని నాలో నిలుపు, నీ బుద్ధిని కూడా నాలో స్థిరపరచు. అలా చేస్తే నీవు నా అంతరంగంలో నివసించేవాడు అవుతావు. దీని గురించి నీకు ఎలాంటి సందేహము అవసరం లేదు. ఈ శ్లోకంలో ఇప్పుడు ముఖ్యమైన విషయాలు కొన్ని చూద్దాము. ధ్యాస కాదు, స్థితి ముఖ్యం. మనం చేయాల్సింది ఏంటి అనేది భగవానుడు స్పష్టంగా చెప్తున్నారు. ధ్యాస సరిపోదు, స్థితి కావాలి. అంటే ఏంటి? ఇందులోకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో అంతఃకరణాలు అనేవి ఉంటాయి. అంతఃకరణాలు అంటే ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్, అంతర్గత పరికరం అని 4 ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనం బయట ప్రపంచంలో వ్యవహరించాలంటే ఏం చేస్తామో మన అవయవాలు వాడతాం. అంటే కాళ్ళు, చేతులు కదలడానికి, నోరు మాట్లాడడానికి. అలాగే మన అంతర్గత ప్రపంచంలో వ్యవహరించాలంటే అంతఃకరణం ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి 4 2 చిత్తము, అహంకారము పక్కన పెడతాము. మనసు, బుద్ధి గురించి చూద్దాం. ఇక్కడ మనసు అంటే మైండ్, ఇంగ్లీష్లో మైండ్ అంటాము. అంటే అవి ఏంటి మనసులో ఏముంటాయి అంటే ఆలోచనలు, భావోద్వేగాలు, సముదాయమే మనసు. అలాగే బుద్ధి అంటే ఇంటలెక్ట్ అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, అలాగే తర్కించే శక్తి, విచక్షణ, అవగాహన, మన ప్రవర్తన, ఎలా ప్రవర్తించాలి, ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలాంటివి. ఇది బుద్ధి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. ఇప్పుడు మనసు వేరుగా, బుద్ధి వేరుగా పనిచేస్తున్నాయి అనుకోండి. అప్పుడేమవుతుంది? మనసు బలంగా ఉంటే మనం మనసు ఎటు లాగితే అటు వెళ్ళిపోతూ ఉంటాం. అదే బుద్ధి బలంగా ఉందనుకోండి, బుద్ధి చెప్పినట్టే ఉంటాం. అంటే ఏంటి? భావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం. అంటే ఎదుటివారి మనోభావాలకు కూడా మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటాం అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి? ఏ లక్ష్యం చేరుకోవాలి అన్నా ఈ 2 కలవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్య సాధన కోసం మనం ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నామో అవి నిరాటంకంగా సాగుతాయి. అందుకే భగవానుడు ఏం చెప్తున్నారంటే, మీ మనసుతో పాటు మీ బుద్ధిని కూడా నాలో స్థిరపరచండి అని చెప్తున్నారు. అంటే అప్పుడు మనసు, బుద్ధి అనేది 2 కలిసాయి అంటే అప్పుడు ఏమవుతుందంటే మనసు నిశ్చలం అవుతుంది. ఇప్పుడు వాస్తవ జీవితంలో ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, కేవలం ఆసక్తి ఉందనుకోండి, కేవలం ఆసక్తి సరిపోదు. ఎందుకంటే ఆసక్తి దేని మీద ఆధారపడుతుంది? ఇష్టం మీద ఆధారపడుతుంది. ఇష్టం సన్నగిల్లిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాంతోపాటు ఆసక్తి సన్నగిల్లుతుంది, లక్ష్యం చేరాలి అనే ఏ ఏకాగ్రత అయితే ఉందో అది కూడా తగ్గిపోతుంది. అదే ఇష్టంతో బుద్ధిబలం కూడా కలిసిందనుకోండి, అప్పుడు మనసు పక్కకు పరిగెత్తితే కూడా బుద్ధి అనేది దాని వెంట ఉండి వెనక్కి లాక్కొస్తుంది కదా. అంటే ఈ సూత్రం అనేది అన్నిటికీ వర్తిస్తుంది. విద్యార్థులకి అని కాదు, భక్తులకు. భగవంతుని వైపు మనం సాగాలి అంటే ఆ భక్తుల కోసమే కాదు, ఇది అందరికీ వర్తించేది. ఒక వ్యాపారికైనా, ఒక ఉద్యోగికైనా, గృహిణికైనా తమ ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోగలిగేవి ఉంటే అప్పుడు విజయం అనేది సాధ్యమవుతుంది. అంటే అందుకే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అలైన్డ్ మైండ్ అండ్ అలైన్డ్ ఇంటలెక్ట్ ఈజ్ ఈక్వల్ టు అలైన్డ్ లైఫ్. అంటే మన జీవితం సుగమంగా సాగాలి అంటే మన మనసు, బుద్ధి అనేవి జత కట్టాలి అని అర్థం. ఇంకొక వీడియోలో మరొక శ్లోకంతో కలుద్దాము. ఇంతవరకు జై శ్రీకృష్ణ.